ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లే గార్డెనింగ్. బాగున్నారా అండి? మేము కూడా బాగున్నామండి. చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని కలవక, మీతో మాట్లాడక. మామూలుగా వీడియోలేమో నేను పెడుతున్నాను కానీ వాయిస్ ఇవ్వక చాలా రోజులు అయిపోయింది. సో ఇవాళ మీతో మాట్లాడదామని అనుకున్నానండి. దీపావళికి అంతా బాగా ప్రిపేర్ అవుతున్నారా అండి? అన్ని హోమ్ డెకరేషన్స్ చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నారు అనుకుంటాను. మేము కూడా కొంచెం బిజీగానే ఉన్నాము. నేను అమెజాన్ కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చానండి, తెప్పించాను. మీకు ఇవాళ చూపిద్దాం, మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అట్లా నా ఫ్రెండ్స్తో మాట్లాడక చాలా రోజులు అయిపోయింది. ఇవాళ మాట్లాడదాము, కొద్దిగా టైం దొరికింది. సో మాట్లాడదామని ఇవాళ పట్టుదలగా కూర్చున్నాను డిసైడ్ చేసి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈవినింగ్ అయితేనే బిగ్ బాస్ చూడటము, తర్వాత ఏదో ఇట్లనే పనులు చేసుకోవటము. బిగ్ బాస్ మటుకు మిస్ అవుతలేదు. చాలా బాగుంది. మీరు కూడా బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా? బాగుంది కదండి షో. నాకు ఇప్పుడు నచ్చిండే షో అంటే బిగ్ బాస్. తర్వాత మీల్స్ చేసేటప్పుడు కంపల్సరిగా జబర్దస్త్ చూస్తాము. అది మటుకు అస్సలు మిస్ కాము. మేమందరం కూర్చొని జబర్దస్త్ ఉంటేనే భోజనం సాగుతుంది, మాకు ముద్ద దిగుతుంది. సో జబర్దస్త్ మటుకు బాగా ఫాలో అవుతాము. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవన్నీ చూసుకుంటూ భోజనం చేస్తామండి. సో ఇది మా అమ్మ వేసారండి. ఇక్కడ ఎలిఫెంట్ వేసి, ఇది మ్యాట్ లాంటిది ఒకటి ప్లాస్టిక్ దొరుకుతుంది కదండి, దాంట్లో అమ్మ ఊరికే సరదాగా బ్లూ కలర్ ఉలన్ కొద్దిగా మిగిలింటే వేసినారు. దీనిపైన వినాయకుడి వెడ్డింగ్ కార్డ్లో వినాయకుడు ఉంటే అది కట్ చేసి అమ్మ ఇట్లా డెకరేషన్ చేసింది. చెప్పాను కదా, అమ్మ కూడా వీడియోలు ఉన్నాయి కదా. ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అమ్మ, ఖాళీగా మట్టుకు కూర్చోదు. సో నాకు కూడా మా అమ్మదే వచ్చినట్టుంది. ఏదో ఒకటి క్లే చేసుకుంటూ ఉంటాను. సో మధ్య మధ్యలో కొన్ని ఆర్డర్స్ వస్తూ ఉండింది, ఈ బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ కావాలని. తర్వాత ఈవెంట్ వాళ్ళు కూడా చెప్పిండ్రి. సో అట్లయినా ఇంకొద్ది బిజీగా ఉంటునండి. ఇప్పుడేమీ వర్క్స్ ఏమీ లేకపోతే సరే ఫ్రెండ్స్తో మాట్లాడదాము అని కూర్చున్నాను. అట్లే అమెజాన్ నుండి తెప్పించిండే ఐటమ్స్ కూడా చూపిస్తానండి. బాగుంది కదా అమ్మ వేసిండేది. అది బ్లూ కలర్ ఉలన్ కొద్దిగా ఉంటే ఈ షీట్ కూడా ఉండింది. ఇది ప్లాస్టిక్ది షీట్ వస్తుంది కదా, 20 రూపీస్ మేబీ 10 రూపీస్ ఇది షీటు. ఇది తీసుకొని ఇలా బార్డర్ వేసింది. బాగుంది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను కొన్ని ఐటమ్స్ చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడే ప్యాకింగ్ ఓపెన్ చేశాను, ఎలా ఉన్నాయో తెలియదు, చూద్దాం. ప్యాకింగ్ నేను తొందరపడి ఒక 2-3 ఓపెన్ చేసేసాను. సో ఫస్ట్ పెద్ద చూపిస్తాను. ఊడిపోయినాయి చూడండి. ప్యాకింగ్లో కొద్దిగా బెండ్ అయింది. ఇదేమో రింగు. ఒక రింగుకు ఇలాంటి లేసులు దొరుకుతాయి కదా, వచ్చే వాళ్ళకైతే ఇవి వచ్చేదానికైతే బాగా ఈజీ అండి. ఇది మామూలు బాల్ వస్తుంది కదా, ఒక బాల్ పెట్టినారు, ప్లాస్టిక్ బాలు. దానిపైన ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారు. సో చాలా ఈజీ, చేస్తే మటుకు ఓపిక ఉండాలి. ఇవి ఊడిపోయినాయి చూడండి ప్యాకింగ్లో. నేను గ్లూ వేసి మళ్ళీ స్టిక్ చేస్తాను. తర్వాత ఇది ఇట్లా పెట్టినారు, నేను మళ్ళీ వెలిగించి చూపిస్తాను. ఇది ఒక ఐటెం తీసుకున్నాను. ఇది ఒకటి, ఇది 6 ఏమో కొన్నానండి, 6 or 7 6 ఉన్నాయి. నేనేమనుకున్నా అంటే ఇది మధ్యలో ఇలా పెట్టేసి చుట్టూరా ఇవి దీపాలు పెడదాము అని ఐడియాతో తెప్పించుకున్నాను. బొమ్మలు, బుడ్డి బొమ్మలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. క్యాండిల్ పెట్టినారు ఇక్కడ, క్యాండిల్. ఇవన్నీ ఈజీగా మనం చేసుకోవచ్చు అండి. సో ఇలా పడిపోతున్నాయి అన్నీ, స్టిక్ చేయాలి మళ్ళీ. సో నాకు పని ఉంది స్టిక్ చేసేది. ఇదొకటి, అన్నీ ఇలా గ్లూతో అతికించాలండి. నేను అతికిస్తాను ఇప్పుడు, అతికించి కూడా చూపిస్తాను. ఇలా రౌండ్గా ఉంటాయని చెప్పి తెప్పించుకున్నాను.
సో చాలా వాళ్ళు ప్యాకింగ్ నీట్గా లేదు. చూడండి అన్నీ ఇట్లా కింద పడిపోయినాయి, ప్యాకింగ్ సరిగా లేదు. కానీ మళ్ళీ మనం స్టిక్ చేసుకుందాం. ఇది బయట డెకరేషన్ చేయటానికి, లేకపోతే నేను లక్ష్మీ పూజ చేస్తానండి దీపావళికి. ఎవ్రీ ఇయర్ లక్ష్మీ పూజ చేస్తాను. సో అమ్మవారి దగ్గర పెట్టడానికి కూడా బాగుంటాయి అనేసి నేను తెప్పించుకున్నాను ఐడియాతో. తర్వాత ఇదొకటండి, ఇలా మధ్యలో పెట్టుకున్నాను. ఇట్లా మధ్యలో నేను ఇది వెలిగించినప్పుడు కూడా మీకు ఒక వీడియో పెడతానండి, అప్పుడు చూస్తారు. మీకు ఏమైనా ఐడియా ఉంటే మీరు తెప్పించుకోవచ్చు, బాగుంటాయండి ఇవి. నేను తీసుకుని లాస్ట్ ఇయర్ కూడా. సో నాకు ఐడియా రాలేదు వీడియో తీద్దామని, అందుకే ఈ ఇయర్ చూపిస్తున్నాను మీకు. ఎక్కడండి బాగా వర్షాలు వస్తున్నాయి కదా, ఎక్కడ చూడు వర్షాలు. పాపం రైతులు బాగా నష్టపోతున్నారు. ఇట్లా వస్తుంది చూడండి, చూసారా? కావాలంటే మనం ఇది కూడా పెట్టుకోవచ్చు, ఇలా ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా చుట్టూరా పెట్టుకునేసి అమ్మవారి దగ్గర చాలా బాగా కనిపిస్తుంది డెకరేషన్. తర్వాత ఇది నేను రెండు చెప్పింటే ఒకటే వచ్చింది ఇది డోర్కు. సో ఒకటి మళ్ళీ తెప్పించుకోవాలి. నేను 2 బుక్ చేస్తాను అనుకున్నాను, ఒకటే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లయినా పెట్టుకోవచ్చు మనం. ఇదే ఇట్లా డోర్కి అటుపక్క ఇటుపక్క వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇట్లా కనిపిస్తుంది. నేను లైట్స్ వేసే చూపిస్తున్నాను. చూడండి బాగుంది కదా. నాకు ఈ సెంటర్లో రోజ్ బాగా నచ్చింది. ఇవన్నీ ఈజీ అండి, మనం కూడా చేసుకోవచ్చు. కొంచెం ఓపిక ఉంటే మనం కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఎందుకో వీటిపైన అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, అందుకే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాను. నెక్స్ట్ ఇయర్ మనమే చేద్దామంట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు ఏమన్నా కావాలన్నా ఇది మీరు ఐడియాతో మీరు చేసుకోవచ్చని నేను ఈ వీడియో పెడుతున్నాను. చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓ ఇది చేసుకోవచ్చు, చాలా ఈజీ అని ఒక ఐడియా వస్తుంది మీకు. ఇది అంబ్రెల్లాలో అంతా మూసుకుపోయింది. ఇది ఇలా అంబ్రెల్లా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇద్దరు కపుల్స్ ఉన్నారు. ఇలా అంబ్రెల్లా ఉంది పైన. ఇది అంబ్రెల్లా ఇంకొద్దిగా హైట్ ఉండింటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది. సో ఇప్పుడు అంబ్రెల్లా మూసుకుపోతుంది. ఇక్కడ ఒక తంతి లాగా పెట్టినారు, దానిపైన ఈ అంబ్రెల్లా పెట్టినారు ఇద్దరు కపుల్స్. చూసారా? ఇవన్నీ మళ్ళీ సరిగా మనం అరేంజ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్? ఇవన్నీ సింగల్ బొమ్మలు, ఇది కపుల్స్. సో ఇది ఇలా ఉంటుంది. మేబీ నాకు వీడియోలో చూసినప్పుడు చాలా బాగుండింది, కానీ ఇప్పుడు ఇట్లా చూసేపాటికి ఏదో కొత్తగా కనిపిస్తాను అన్నీ. చూడండి, ఇవన్నీ పడిపోయినాయి. మనం గ్లూ వేసి స్టిక్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? బాగుందా? మీరు కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు అండి. అన్నీ బాగా ఇప్పుడు విడివిడిగా మనకి షాపుల్లో దొరుకుతాయి. ఈ ఫ్లవర్స్ దొరుకుతాయి, చిన్న రోజెస్ దొరుకుతాయి. తర్వాత ఈ రింగ్స్, మనము ఏమైనా వేస్ట్ బ్యాంగిల్స్ ఉన్నా కానీ మనమే చేసుకోవచ్చు అండి. ఈజీ, చాలా ఈజీ. కొంచెం ఓపిక పెట్టుకుని ఉంటే బాగుంటుంది. నేను ఎందుకో తెప్పించేసుకున్నాను, తొందరపడి తెప్పించేస్తున్నా. బాగుందా? నచ్చింది అనుకుంటాను. ఇది ఏం నాకు నచ్చలేదండి, ఇది ఒక్కటి బాగలేదు. దాంట్లో వీడియోలో చూసినప్పుడు చాలా బాగుండింది, నేను ఫోటో చూసినప్పుడు. కానీ అంబ్రెలాకు దీనికి సెట్ అవుతులే. ఇంకా ఇవన్నీ దియాలు బాగున్నాయి, ఇది బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది. సో ఇంకొకటి తెప్పించుకోవాలి. నేను 2 చేశాను అనుకున్నాను. సో అది ఎట్లా వచ్చింది, ఒకటే వచ్చింది. చూడాలి.
ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చింది అనుకుంటాను. సో మీకు ఎవరికైనా కావాలన్నా మీరు సొంతంగా కూడా బాగా చేసుకోవచ్చు అండి. ఇలా చిన్న చిన్న ప్రోడక్ట్స్ తెప్పించుకునే బదులు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో నాకు టైం కుదరక నేను తెప్పించేసుకున్నాను. ఇంకా ఒకటి ఫ్రెండ్స్, మనము చిన్న చిన్న షాపుల దగ్గర పోయి తీసుకుంటే పాపం వాళ్ళని కూడా, షాప్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో చిన్న చిన్న షాప్ వాళ్ళ దగ్గర పోయి తీసుకుంటే మనకు ఈ ఇది అమౌంట్ మనకు తక్కువ పడుతుంది, ఐటము బాగుంటుంది. సో వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్. చిన్న చిన్న షాపుల్లో కొనటమే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. అందరూ హ్యాపీగా దీపావళి సెలబ్రేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.